సంపదను కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తే ఎలా? అధికారుల మామూళ్ల మత్తులో ప్రజలు, రైతులు నలిగిపోవాల్సిందేనా? ప్రాణాలు హారిస్తున్న అక్రమ క్వారీలకు బ్రేక్ ఎప్పుడు పడుతుంది? నదుల్ని కొల్లగొడుతున్న ఆ రాజకీయాల ముఠాల బాగోతమేంటి? నదులను నమ్ముకున్న రైతన్న కన్నీళ్లు పెడుతుంటే రాజకీయ ముసుగులో ఇసుక మాఫియా కోట్లు గడిస్తోంది. కడప జిల్లాలో అక్రమ దందాకు హద్దే లేకుండా పోయింది. పెన్నా, చెయ్యేరు నదులను నాశనం చేస్తూ కర్ణాటక, తమిళనాడుకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సాగుతున్న ఈ ఇసుక దోపిడీ వెనుక అసలు కథేంటి? ఉమ్మడి కడపలో ఇసుక మాఫియా సామ్రాజ్యం రైతులను కన్నీరు పెట్టిస్తోంది. జిల్లాలో పెన్నా, చెయ్యేరు, కుందు, చిత్రవతి, మాండవ్య, బహుదా తదితర నదులు ప్రవహిస్తున్నాయి. ఈ నదులన్నింటిలోనూ అత్యంత నాణ్యమైన తెల్లటి ఇసుక లభిస్తుంది. మన తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఈ ఇసుకకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఇదే అదునుగా భావించిన కొందరు రాజకీయ నాయకులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుంటున్నారు. రాజకీయ ముసుగులో ఉన్న నేతలు తమ అనుచరుల్ని, బంధువుల్ని ఇసుక మాఫియా ముఠాలుగా మారుస్తున్నారు. ఆయా పరిధిలోని నదుల్లో సొంతంగా అనధికారిక క్వారీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇసుక లోడ్ చేసేందుకు భారీ యంత్రాలను రంగంలోకి దించుతున్నారు. ప్రభుత్వ నిబంధనలు పూర్తిగా గాలి కుదిరేసి ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు సాగిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. మనకన్నా ఇసుక అధిక ధర పలికే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మహానగరాల్లో వీరు తమ ప్రతినిధులను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి కాంట్రాక్టర్లు, భవన మేస్త్రీల నుంచి ఆర్డర్లు సేకరిస్తున్నారు. పెద్ద పెద్ద టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లలో యంత్రాలతో ఇసుకను లోడ్ చేస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా ఇతర రాష్ట్రాలకు ఇసుకను తరలించి లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. రాజంపేట పరిధిలోని బాలరాజుపల్లి దగ్గర చెయ్యేరు నది ఇసుక అక్రమ రవాణాకు ప్రధాన కేంద్రంగా మారింది. అధికారిక రీచ్ ఉన్నప్పటికీ ఇక్కడ ఎలాంటి నిబంధనలు అమలు కావడం లేదు. ప్రస్తుత అధికార పార్టీకి చెందిన ఓ పెద్ద నేత కనుసన్నల్లోనే నదీ గర్భాన్ని యంత్రాలతో చీల్చుతున్నారు. ఇక్కడ 20 నుంచి 30 అడుగుల లోతులో పెద్ద బావులుగా ఏర్పడేలా ఇసుకను తోడేస్తున్నారు. పన్నెండు టైర్ల లారీల్లో 60 టన్నుల వరకు ఇసుకను లోడ్ చేసి కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్పుకు ఖర్చులు పోను 80,000 నుంచి ₹1,00,000 వరకు ఆదాయం వస్తోంది. ఒక్క బాలరాజుపల్లి క్వారీ నుండే రోజుకు వందలాది లారీలు వెళ్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, సిద్ధవటం, కమలాపురం తదితర ప్రాంతాల్లోనూ ఇదే తంతు నడుస్తోంది. మనకి 2 రకాల ఎంట్రీ. మనం ఎక్కడైతే మనం మైనింగ్ పర్మిషన్ ఇచ్చున్నామో, ఆప్షన్ ద్వారా ఇచ్చున్నామో అక్కడ తప్పించి గ్రామ స్థాయి అవసరాలకి దెర్ ఇస్ నో, అంటే ట్రాక్టర్ల ద్వారా, బండ్ల ద్వారా గ్రామస్థాయి అవసరాలకి, నది పక్కన ఉన్నటువంటి వాళ్ళ అవసరాలకి వాళ్ళు ఎప్పుడైనా కూడా తీసుకువెళ్ళచ్చు. దెర్ ఇస్ నో అది ఫ్రీ శాండ్ పాలసీలోనే భాగంగా ఉంది అది. సో ఈ మైనింగ్ ఏరియాలో ఎక్కడైతే ఇచ్చున్నామో 1 జూలై నుంచి మాత్రం అన్నీ కూడా 1 జూన్ నుంచి అన్నీ బ్యాన్ చేయడం జరిగింది. అది బాలరాజుపల్లికి సంబంధించి నేను ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ అడగటం జరిగింది. నిన్న డీడీ మైన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చారు. మళ్ళీ దానిపైన మళ్ళీ ఫర్దర్ క్లారిఫికేషన్స్ అడిగిన్నాము. ఎందుకంటే ఒకటి ఆ కంపెనీలకి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, అలాగే ఎందుకంటే ఇదంతా కూడా మనకి అన్నమయ్య జిల్లాలో హ్యాండిల్ జరిగింది. రీసెంట్గా మనకు ఆ ఫైల్స్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ అయినాయి. రాజకీయ నాయకుల హస్తం ఉండడంతో పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నామమాత్రపు కానుకలు తీసుకుంటూ అక్రమాలు ప్రోత్సహిస్తున్నారు. ఈ ఇష్టారాజ్య తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈతకు వెళ్లి విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటామని కడప కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ చెబుతున్నారు. రాజకీయ నాయకుల స్వార్థం, అధికారుల ఉదాసీనత వెరసి కడప జిల్లాలో నదుల రూపురేఖలే మారిపోతున్నాయి. తెల్ల బంగారాన్ని తరలిస్తూ కోట్లు ఆర్జిస్తున్న ఈ మాఫియా ఆట కట్టించేది ఎప్పుడు? జిల్లాలో పర్యావరణాన్ని, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతుందో చూడాలి.